ఈ యొక్క పస్కా యొక్క విధానాన్ని చేస్తున్నాం. అంటే పస్కా బలి, ఇది ఈ యొక్క దినం ఏంటి? పస్కా బలి అంటే ఏంటి? బలి అంటే మళ్ళీ యేసుక్రీస్తు గారు గుర్తుకొస్తారు అందరికీ. అంటే ఎక్కువగా పస్కా బలి ఎక్కువ కాదు, అయితే పస్కా బలి అని చెప్పేసి ఆ స్వారంలో క్లియర్గా రాయబడింది. ఎక్కడుంది? స్వారంలో క్లియర్గా రాయబడింది. దీన్ని వాళ్ళ తర్వాత వాళ్ళు పస్కా బలి అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. అయితే ఏది చూసుకోవచ్చు. నేను ఎప్పుడు ఇది చాదర్ ప్లేట్. ఈ ప్లేట్లో మనం ఇప్పుడు తినేవన్నీ ఫస్ట్ దీంట్లో పెట్టిన తర్వాత మనకి వడ్డన కార్యక్రమం జరుగుతుంది. బైబిల్ మాట్లాడుతూ ముందుకు మనం కొనసాగించడం జరుగుతుంటుంది. దీన్ని మజ్జ అంటారు. అంటే ప్రతిరోజు మన వారం కావచ్చు, లేకపోతే డైలీ కావచ్చు, లేకపోతే అనుదిన జీవితంలో గోధుమ పిండితో మనము చపాతీ చేసుకున్నాం. కానీ ప్రార్థన సర్వసృష్టికర్త అశ్వనామలో ప్రార్థిస్తున్నాము. ఏర్పాటు చేసిన సమయంలో క్రమముగా పాస్ఓవర్ పులినటువంటి పండుగ ఆచరించి దర్శించేసరికి క్రమం నుంచి మార్పు సరాలు చేసేసరికి స్వర్గోన్నత నామములో ఆయనకే మహిమ ఘనత కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. షలోమ్ షలోమ్. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇది ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు నుంచి విడుదల పొంది వాగ్దానం చేయబడిన కనాను దేశానికి వెళ్ళడానికి సాక్షాత్తంగా జ్ఞాపకార్థంగా చేసుకుంటున్నాం. ఇది అన్యులకు ఇది మనం ఎందుకు చేస్తున్నాం? వాళ్ళని విడిపించిందని, ఆ తండ్రి మన తండ్రి అని ఆ తండ్రిని గణపరుస్తూ ఇజ్రాయేల్ తండ్రిని మహిమపరుస్తూ ఇజ్రాయేల్ గణపతి చేస్తున్నాం. తరువాత ప్రపంచానికి యెరూషలేం ఏర్పాటు చేస్తాం. ఎవరది యెరూషలేం. అయితే ఆ పరలోకమైన తండ్రి సర్వజనులకు తండ్రి. కాబట్టి యెరూషలేముని ఇజ్రాయేల్ జనాంగాన్ని
జ్యేష్ఠ కుమారుడిగా చెప్పినప్పుడు రెండో కుమారుడు ఎవరయ్యా? అన్యులు. అన్యుల్లో కూడా సాక్షాత్తులు చేస్తున్నాం. అయితే ప్రపంచానికి ఏర్పాటు చేసి తెరవేది యెరూషలేం. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు అన్యులకి అవకాశం ఇవ్వబడింది. కాబట్టి అన్యులు కూడా ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా భాషలు మాట్లాడే వారి మధ్యన ఏర్పాటు చేసే స్థలాలు ఉన్నవి. 1988 అంటే అన్నారైంది. 1988లో పరలోకమందున తండ్రి కొన్ని కోట్లు విలువైన స్థలాన్ని నాకు ఇచ్చినాడు. నేను కొనలేదు, సందర వేయలేదు. ఆ స్థలం ఆనాడు ఇండియన్ యెరూషలేం అని పేరు పెట్టాను. ఈనాడు నాది ఈ యెరూషలేం ఇండియన్ యెరూషలేం పాలకొండ నుంచి వెళ్ళి అన్నయ్య అన్న వాళ్ళు, తాతయ్య అన్న వాళ్ళు అనేకులు ఆయా ప్రాంతాల్లో ఆయా రబ్బీలు బోధ విని ఆ రబ్బీలు అనుసరిస్తూ వారి స్థలాలు ఏర్పాటు చేసుకొని ఇలాంటి పసకా చేస్తున్నారు. అయితే రబ్బీలకి ఇంకా సమయం రాలేదని చెప్తున్నాను. ఎందుకంటే రబ్బీలకి అదోనై నామం, అదోనై అంటే అది కనాన్ దేవత పేరు. అది తర్వాత ఎప్పుడు వస్తుందంటే ఈ ఇజ్రాయేల్ జనం అందరూ కూడా ఒకే వ్యక్తిగా మారిపోవాలి. వారి మనసు మరి, హృదయం మరి ఏక మనసు రావాలి, ఏకహృదయం రావాలి, ఏకాత్మ రావాలి. ఆ టైం ఇక రాలేదు. అప్పుడు వారితో కొత్త నిబంధన, నూతన నిబంధన చేయబడుతుంది. కాబట్టి ఈవేళ ఆయా జిల్లాల్లోంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి, ఆంధ్ర రాష్ట్రంలో ఆయా రాష్ట్రాలు వచ్చిన ప్రజలందరినీ, వీరందరినీ ఆ పరలోకం తండ్రి ఈ పసుపు ఆచరించి వారిని అందరికీ కూడా ఆశీర్వదించును గాక. యెహోవా నామములో హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే ఇందులో కొంతమంది నన్ను అడిగారు, ఇవాళ ఆంధ్ర తెలంగాణలో నా దగ్గర చెల్లి వాళ్ళు, అన్నయ్య అన్నవాళ్ళు 27 ప్రాంతాలు చేస్తున్నారు. ఒక తుల్లోనే నలుగురు అన్నయ్య, నా తమ్ముడే, ఒకప్పుడు నేర్చుకున్నోరే, పాల్గొనే సభ్యులే, ఒక తుల్లోనే నలుగురు చేస్తున్నారు. ఇదంతా దేవుని సత్యమే, సత్యం చెప్తున్నాను. నాకు వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే నాకు తండ్రి, ఆ పరలోకం తండ్రి ఏమి తెలియజేసింటే, ఒకరోజు వస్తుంది, అక్కడ 100 మంది ఉంటారు పిలువబడి వారు క్రైస్తవ మతంలోంచి ఆదివారం ఆరాధనలోంచి విడిపిస్తున్నారు. ఆ మీటింగ్ వాళ్ళ సాక్ష్యం వాళ్ళకి చేతులు జరుగుతుంది. కానీ ఒకరోజు వస్తుంది, అది నా టైం కాకపోవచ్చు, రాబో తరంలో రావచ్చు. అందులో ఏర్పాటు చేయబడిన వారు 10 మందిలో 3 లేకపోతే 1 లేకపోతే 2 ఏర్పాటు చేసిన స్థలం పాల్గొని వస్తారు. ఎందుకంటే ఈ స్థలము ఎప్పుడు తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు ఏర్పాటు చేయబడిన స్థలం నాకు పరలోకం తెలియజేశాడు. అయితే ఈ స్థలానికి ఏంటి ఘనత? రాబో యెరూషలేంకి ఒకనాడు యెరూషలేం హెడ్ అవుతుంది. ఈ స్థలాలన్నీ కూడా ఏమవుతుంది? వీటి స్థలానికి హెడ్ ఏమవుతుంది? యెరూషలేం అవుతుంది. రాబో దానికి ఫౌండేషన్ అంతవరకు. అయితే ఇది పరిపూర్ణం కాదు. ఈ బోధ రాబో ఫౌండేషన్ తర్వాత ఇంకో విషయం మాట్లాడుతున్నాను. మరి వచ్చినప్పుడు మరి అక్కడ యెరూషలేం ఎక్కడి నుంచి వస్తుంది? మీకా 4:1-3 చదవండి. మళ్ళీ సువార్త ఎక్కడి నుంచి వస్తుంది? రాజ్య సువార్త ఎక్కడి నుంచి వస్తుంది? యెరూషలేం నుంచి వస్తుంది అన్నమాట. యెరూషలేం నుంచి వచ్చేదానికి ఇది ఫౌండేషన్. ఒకసారి ఎవరు నమ్ముతారు? ఈ దూరి ఫౌండేషన్ ఓన్లీ పాలకొల్లు, లేకపోతే అలాగే చెప్పించి పాలకొల్లు అంటే కాదు, ఇంకో దగ్గర ఉండొచ్చు, ఏర్పడిన స్థలం ఉండొచ్చు. పాలకొల్లు ఒకటి చెప్పలేదు. ఏమో తెలంగాణలో ఉండొచ్చు, మద్రాసులో ఉండొచ్చు, బెంగళూరులో ఉండొచ్చు, ఇండియా అక్కడ ఉండొచ్చు. అనేక ఆ నామం కొరకు అనమాట. ఆ నామము అదోనే నామం. తర్వాత మీకు ఎవరైనా పంపుతారో అదే నామం పరిశుద్ధ నామం కాదు. కాబట్టి స్థలానికే ప్రాముఖ్యం తప్ప నేను ఉండొచ్చు, నా తర్వాత ఇంకోటి రావచ్చు, స్థలానికే ప్రాముఖ్యం. కానీ స్థలం పరిపూర్ణం కాదు. ఇది రాబోదానికి బేస్, రాబోదానికి మార్గం అంతే. పరలోకమందున్న తండ్రి సత్యాన్వేతకు తప్పక మార్గం చొరవ చేస్తాడు. కాబట్టి సహోదరులారా, ఏదైనా డౌట్ ఉంటే అడగండి. నా నెంబర్ కూడా చెప్తున్నాను, మీరు కూడా రాసుకోండి. 9247866811. ఇది స్థలమే మెయిన్. ఏది మెయిన్? స్థలం. ఈ స్థలం మంది చేపడి ప్రార్థన వినపడుతుంది ఉంది. అయితే ఈ స్థలం పరిపూర్ణం కాదు. రాబోదానికి ఇది బేస్ లాంటి అనమాట. రాబోయే అక్కడ యెరూషలేం పర్వతానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.